నైట్ బయట సార్ తీయలేదా టీ పట్టు నడుస్తుంది ఎవరు డోర్ తీరా ఏం చేస్తాడు లోపల డోర్ తీ ఏంట్రా డోర్ తీయడం ఇంతసేపు ఎందుకు బాత్రూమ్ ఉందా నాన్న ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుందిరా ఏ స్మెల్ అన్న ఏదో మందు వాసన వస్తున్నట్టుంది మంది కాదు నాన్న కొత్త సెంట్ కొన్ని అలాగే వస్తుంది కాదురా ఏదో తేడాగా ఉంది రాగానే మొదలు పెట్టారా మీరు ఎప్పుడు ఉండేదే కానీ ఉమాకు బాగలేదంట చూసేస్తా అమ్మ జాగ్రత్త నేను జాగ్రత్త కానీ మీరు జాగ్రత్త నేను అడిగానని చెప్పు రే ఆ బాటిల్ ఏంటి నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా బాగా కష్టపడి జాబ్ తెచ్చుకోవాలన్నా అవునులే నిన్న నైట్ ఎంత బాగా కష్టపడో తెలుస్తుందిలే దొరికిపోయాను అది మీరు ఇంట్లో లేరని ఇవన్నీ నాకు చెప్పకు ఇవన్నీ మానేసి ఒక మంచి జాబ్ ఎత్తుకో అర్థమైందా ఏంట్రా నువ్వు ఇంత ఆగితే చూస్తా కానీ నేను అసలు ఎందుకు తాగో తెలుసా మీకు దానికి రీజన్ కూడా ఇచ్చిందా రీజన్ ఉంది నాన్న ఉంది బాబు నువ్వు తీరా నన్ను ఇంకా ఉంది నాన్న ఇంకా ఉందా చెప్పు నేను జాబ్కి వెళ్తే అన్ని కరెక్ట్ నా స్మైల్ బాగాలేదని నేను జాబ్ రిజైన్ చేసిందా సీతమ్మ మార్కెట్ సినిమాల చెట్టు మేము చూసాం ఇంకేమైనా కొత్త సినిమా అంటే చెప్పు ఇంకెన్ని రోజులు ఇలా ఉంటావు క్లాసికల్ ఫ్లేవర్ స్టూడెంట్ అని మీ టీచర్ నాతో చెప్పేవాళ్ళు నాకు చాలా గర్వంగా ఉండేది నువ్వు జస్ట్ ట్రై చేసి చాలు టాలెంట్ కి రానంటూ జాబ్ లేదురా నాన్న టాలెంట్ జాబ్ ఇచ్చేవాళ్ళు మన భారతదేశంలో మన భారతదేశం ఇంతమంది నిరుద్యోగులు ఉండేవారు కాదు ఆ రోజులు ఎప్పుడో పోయాయి పేరుకే రిజర్వేషన్స్ కానీ లోపలంతా బ్లాక్ మార్కెట్ నడుస్తుంది జాబ్ కావాలంటే ఇప్పుడు డబ్బులు లేదా రికమెండేషన్స్ కావాలి మా నాన్న కుటుంబాన్ని పోషించేంత స్థాయి
తెలుసు తెలుసు. అదే రికమెండేషన్స్ ఇప్పించేది స్థాయిలో తెలుసు. చాలా లేదురా, నీ బర్త్డే ఎలా మర్చిపోతాను రా, ఇంట్లో కొంచెం పని ఉంటే సో అందుకే బయటకు రాలేదు. ఓ నీ బాధ అంత స్టేటస్ పెట్టలేనా? పెట్టాను చూడరా. సరేరా. ఏమైందా? పార్టీ ఇస్తుంది. బర్త్డే ఉంటే ఇంత డల్గా ఎందుకున్నావు? మీరు నేనేం అనలేదా? అయినా ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తావు? పెళ్ళాక ఎట్లానో చేయలేవు, అన్నీ ప్రాబ్లమ్సే. ఎలానో వారం తర్వాత ఇంటర్వ్యూస్ అంటున్నావు, ఈ 2 రోజులైనా ఎంజాయ్ చేయి. నాన్న మీరే ఇలా చెప్పేది, జస్ట్ 2 మినిట్స్ నాన్న. రెడీ నాన్న? జాగ్రత్త నాన్న. ఓకే నాన్న. రే ఎంజాయ్ ద పార్టీ. హ్యాపీ బర్త్డే మామ. కటింగ్ ఎక్కడ? కేక్ కటింగ్ అంటే కటింగ్ ఎక్కడ? దీని ఒకటి కేక్ అంటారా? కుక్క కేసే బ్రెడ్ ముక్క తీసుకొచ్చి కేక్ అంటారేంట్రా? మా దగ్గర పైసలు అన్ని కలిస్తేనే ఇది తెచ్చినారా ప్రస్తుతానికి. ఇంతకు ఎంత తెచ్చిరా? 50 వేసినా 2 సిగరెట్లు పోగా తెచ్చింది. ఏం చేస్తుంది అలా తెచ్చుకుంటుంది. ఆపండ్రా, ఇంతకు నువ్వేం చేసావు? ఏ మనం ఇన్వాల్వ్ అయితే ఇట్లుండదు, రచ్చే మీరు రచ్చరచ్చ చేస్తారని నా కేక్ నేను తెచ్చుకున్నా. మామ సూపర్ ఫ్రెండ్ అంటే నువ్వురా. ఎందుకు లేట్ అయింది? ఉమాకాడ్ నుంచి మార్కెట్ పోయేసరికి లేట్ అయింది. బాబు ఎక్కడా? అని తాగొద్దని మందలు ఇచ్చారా? ఈసారి గట్టిగా చెప్పాను లేవే, జన్మలో తాగడు. నువ్వు టెన్షన్ పెట్టుకోకు. వాడు ఎప్పటికీ మారడు. ఏమన్నా అన్నం పెట్టినా తింటారా? వాడు రానిలేవే, కలిసి తిందాం. ఎంతసేపు అయినా ఇంకా రాలేదు, ఏం చేస్తున్నావు? ఫస్ట్ టైం నన్ను తాగని ఒక్కరు తాగని ఏదైనా నూడ అప్పకంటే వాడు వచ్చేది అక్కడ ఇప్పుడు తినేసేయండి, తినేసి టాబ్లెట్లు వేసుకోండి. సరేలేవే, నువ్వు వదులుతావా ఏంటి? పెట్టు. అరే టెన్షన్ రా, నాన్న వెయిట్ చేస్తుంది. అప్పుడే ఇంకొక బాటిల్ కూడా అయిపోలేరా? 2 బాటిల్ పెట్టుండాలి, నైట్ అంతా ఫుల్ తాగి పడిపోవాలి. ఫోన్ చేద్దామా? వద్దులే, ఫ్రెండ్స్తో వెళ్ళి ఉంటాడు, వాళ్ళని వాడి గురించి ఆలోచించేది. ఎక్కడికి పోయాడు? ఎప్పుడు నీకన్నా చెప్పారా? ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని వెళ్ళాడే. అది సరే,
చూసుకొని ఫుల్గా తాగేసి వస్తాడు. ఓన్లీ ఈ ఏజ్ లేకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాడు చెప్పు. నువ్వు అట్లనే వెనకేసుకొస్తావు, గలీజు తయారవుతాడు. కృష్ణ కొడుకు అలా కాదు, వాడి గురించి నాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి వాడిలో ఒక కసి ఉంది. ఏ రోజైనా నాకన్నా గొప్పవాడు అతడు చూడు నువ్వు. సర్లే ఏమన్నా చేసుకో. అంటే మంది అయిపోయింది ఎట్లారా? తాగుతుంటే అయిపోకుండా ఉంటా. అందరూ ఎట్లా తాగుతుంటే బిడ్డ తాగుతున్నావురా? ఏమైందిరా నీకు అసలు? అవునరా, మళ్ళీ మొదలు పెట్టారు. ఇది కూడా అయిపోయింది. తెప్పిస్తావా తెప్పేవా? అరే వద్దులేరా, రేపు తాగుదాం. ఎందుకు? రేపు అడిగిరానా? ఈరోజు డబ్బులు అయిపోతాయనా? నీ ఫోన్పే కొడతా పోయి తేపోరా. తెప్పిస్తా నేను. మాత్రం భయం ఉండాలి. వెళ్దాం బాగా, ఇంటికి లేట్ అవుతుంది. మళ్ళీ నాకు తెలియదా? ఇంకోటి అనుకుంటారా? సరే మరి జాగ్రత్త పోతున్నాను. మాధవి, 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 గుండె నొప్పి వస్తుంది. హలో, మా ఆయనకి సడన్ గా గుండె నొప్పి వచ్చింది. మా ఆయన సీరియస్గా ఉంది. జూబ్లీస్ రోడ్ నెంబర్ 5 థర్డ్ లెఫ్ట్ తాడి. తొందరగా రండి సార్ ప్లీజ్. ఇంత అర్ధరాత్రి ఏం గుండె నొప్పి అమ్మా? ఏం పని ఉండదా? గుండె నొప్పి అనేవాడు, తలనొప్పి అనేవాడు, మనశాంతి ఉండనే కదా. హలో హలో, ఏమైంది? ఏమైందండి? ఏమండి? ఏమైందండి? ఏమండి? ఏమండి? ఏమైందండి మీకు? ఏమండి?
మీకు ఏమైందండి? ఏమండి? లేదండి. ఏమైందండి? లేదండి. యాక్షన్. ఏంటి ఇంత లేట్ అయింది? ఒకటి నుంచి మార్కెట్ పోయేసరికి లేట్ అయింది. బాబు ఎక్కడ? వాడి తాగొద్దని మందులు ఇచ్చారా? సరే గట్టిగానే చెప్పండి లేవి, జన్మలో తాగడు వాడు, వెంకపడకు. నాకు నమ్మ ఇప్పటికీ మారాడు. కట్. ఫ్రెండ్ బర్త్డే పార్టీ వెళ్ళాడి. అది సంగతి. ఈ రోజు కూడా ఫుల్ గా తాగేస్తాడేమో. అది సంగతి. ఈ రోజు కూడా ఫుల్ తాగేస్తాడేమో. నువ్వేదో భయం చెప్పానన్నా. నువ్వేదో బయట చెప్పాను. తాగనేవి ఇప్పుడు కాక ఇంకెప్పుడు ఏం చేస్తాడు చెప్పు. నువ్వు అట్లా వెనకేసుకొస్తుండు. నువ్వు అట్లనే వెనకేసుకొస్తుంది. వాడు ఇంకా గలీజ్గా ఇంకా తయారవుతాడు. గలీజ్గా తయారవుతాడు. ఈ కృష్ణ కొడుకు నాకు తెలుసు ఎలా తయారవుతాడు, వాడి గురించి నాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి వాడిలో ఒక కసి ఉంది. ఏ రోజైనా నాకు గొప్పవాడుతాడు చూడు. సరే సర్లే ఏమని చేసుకోండి. సరే సర్లే ఏమన్నా చేసుకో. అవుట్. పేరు పిలుస్తారు. మాధవి, మాధవి, చేత్తో పిలిచండి. మాధవి, ఏమైందండి? ఏదో ఒక నొప్పి. ఒరే రామ్, మీ నాన్న ఎట్లా చేస్తుండ్రా? తొందర రారా. రామ్ రామ్ రామ్, డోర్ తీసుకుని వెళ్ళిపోయింది. యాక్షన్. ఆగిపోయారు, షాక్ అయ్యారు. ఏమండి? ఏమండి? రెండు చేతులు మేడం, రెండు చేతులు. ఏమైంది? ఏమైంది? ఏమైందండి? ఏమైందండి? కట్. యాక్షన్. రెడీ నాన్న? జాగ్రత్త నాన్న. ఓకే నాన్న. రే ఎంజాయ్ ద పార్టీ. ఏంట్రా ఇప్పుడే కాదు, ఇది అయిపోయింది. అదే రైట్, ఆ టైం కదా. యాక్షన్. యాక్షన్ నేను నైట్ బాగా కష్టం ఆడించేద్దాం. రైట్ రైట్. మొత్తం చేసి ఈజీగా ఉంటుంది. ఉంది. అయ్యో అట్లా ఏమో ఒకటి చేయండి. నేను కేక్ తినిపిస్తున్నాను. ఫ్రెండ్ గా డైలాగు కూర్చో. ఫ్రెండ్ గా డైలాగ్ కూర్చోరా ఇంకా. ఫ్రెండ్ అంటే ఇలా ఏదిరా చెప్పాను డైలాగు. ఏం చూపిస్తారా వీడియో? ఓకే కదా. ఇంకొక యాక్షన్ తీసుకో. ఇంకెన్ని రోజులు ఇలా ఉంటావు? నువ్వు క్లాస్లో క్లెవర్ స్టూడెంట్ అని. నువ్వు క్లాస్లో క్లేవర్ స్టూడెంట్ అని మీ టీచర్ నాతో చెప్పేవాళ్ళు. అప్పుడు నాకు గర్వంగా అప్పుడు ఉండేది. నాకు చాలా గర్వంగా ఉండేది. నువ్వు జస్ట్ ట్రై చేస్తే చాలు. నువ్వు జస్ట్ ట్రై చేసి చాలు. నీకున్న టాలెంట్కి రానట్టు జాబ్. నీకున్న టాలెంట్కి రానంటూ జాబ్ లేదురా. సూపర్. కట్. యాక్షన్. పేరుకే రిజర్వేషన్స్ కానీ లోపలంతా బ్లాక్ మార్కెట్ నడుస్తుంది. జాబ్ కావాలంటే ఇప్పుడు డబ్బులు లేదా రికమెండేషన్స్ కావాలి. చెప్పురా. చెప్పేసిన. యాక్షన్. ఏమైందమ్మా? అమ్మకి ఏమైందమ్మా? లేదు నాన్న.
నానా ఏమైనా నానా 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 ఏమైనా నానా నానా అమ్మా అమ్మా నాన్నకేమైందమ్మా అమ్మ మాట్లాడమ్మా అమ్మా నానా నానా లేదు నానా నానా లేదు అమ్మ నైట్ నుంచి ఏం తినట్లేదు, కనీసం పాలన్న తాగమ్మా. ఇదిగో ఇక్కడ పెడుతున్నా చూడు. ఏదో ఒకటి మాట్లాడానా లేనన్నా నాదే తప్పు. ఆ రోజు ఇంట్లో ఉన్నా బాగుండేది. రేపు నుంచి గాలిగా తిరగడం తాను అన్ని మానేస్తానైనా చెప్పినట్టేంటనైనా ఒక్కసారి నాతో మాట్లాడినానా నాన్న. నన్ను క్షమించు నాన్న. ఎప్పుడు నేను బాగుండాలని అనుకునేటోడివి, కానీ నా బాగోగులు చూసుకోకుండా వెళ్ళిపోయావు. లేదైనా నాన్న లేదైనా నాన్న కోరిక తీర్చాలి. అప్పటి వరకు నాకు ఏది ఇంపార్టెంట్ కాదు.